హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్య బ్లాగ్స్. ఈరోజు నేను 2 రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. ఒకటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ ఇంకొకటి లంచ్ రెసిపీ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ రెసిపీలో నేను వెరీ టేస్టీగా ఉండే దోశ చూపిస్తున్నాను. అది సెట్ దోశలాగా వేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, ఏ చట్నీలోకైనా బాగుంటుంది. ఇంకా బీరకాయ కర్రీ, ఈ 2 చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇలా దోశ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను అని చెప్తున్నాను. ఫస్ట్ నేను నిన్న మార్నింగ్ 11 o'clock అలాగా పప్పును నానబెట్టుకున్నానండి. ఎలా అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, మినపప్పు, రేషన్ బియ్యం, శనగపప్పు, మెంతులు, అటుకులు అన్నీ కలిపి నానబెట్టుకున్నాను. అటుకులు లాస్ట్లో నానబెట్టుకున్నాను, మిగతావన్నీ ఫస్ట్ నానబెట్టుకొని రుబ్బే ముందు అటుకులు కూడా వేసుకొని బాగా రుబ్బేసుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అలా మిక్సీ చేశాను. నైట్ అంతా వదిలేసాను, బాగా పొంగింది. ఇంకా మార్నింగ్ వచ్చి నేను లేవగానే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తిందామో అనుకుంటున్నానో ఇంక అప్పుడు బయటకు తీసి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా దోశలు వేస్తున్నాను. నేను కొంచెం థిక్గా వేసుకుంటున్నాను దోశని, ఎక్కువగా మెదపట్లేదు అనమాట. థిక్గా వేసుకుంటే దాన్ని సెట్ దోశ అంటారు. మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రావడానికి కొంచెం నేను అటుకులు 2 గుప్పిళ్ళు వేసుకోవాలి. లేదు క్రిస్పీగా కావాలంటే అటుకులు 1 గుప్పిడి వేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా సాఫ్టీగా, చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇంకా శనగపప్పు కూడా యాడ్ చేశాను కాబట్టి గ్రైండింగ్లో నాకు కలర్ కూడా మంచి కలర్ వస్తుంది, గోల్డెన్ ఎల్లో షేడ్లో వస్తుంది అన్నమాట దోశ. ఇది చాలామంది చట్నీతో తినచ్చు. ఇంకా చికెన్, మటన్, ఫిష్ కర్రీస్లో కూడా మనం దోశ కాంబినేషన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ముద్దతో మనం పునుగులు, గుంత పొంగనాలు అలాంటివి కూడా చేసుకోవచ్చు కదా. సో అందుకే నేను ఇవన్నీ చేసుకుందామని కొంచెం ఎక్కువగానే రుబ్బు పెట్టుకున్నాను. మా ఇంట్లో అందరికీ ఇష్టమే దోశ అంటే. సో ఇలా ఈజీగా ఉడిచేస్తుంది అన్నమాట. ఇంకా అలా నేను దీనికి కాంబినేషన్గా నేను ఉల్లి చట్నీ చేసుకున్నాను, అది కూడా బాగా వచ్చింది. దోశలు అలా వేస్తుంటే ఎన్నైనా తింటారు కదా ఇంట్లో వాళ్ళు. మీ ఇంట్లో కూడా అంతేనా? సో అదంటే మంచి కలర్తో ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను చెప్పబోయే లంచ్ రెసిపీ ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ. దానికోసం నేను శనగపప్పుని తీసుకొని 1 గంట ముందే నానబెట్టుకున్నాను. ఇంకా దానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇంకా స్టవ్ మీద కుక్కర్ని కూడా పెట్టేసుకున్నాను. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర పోపు వేసుకోవాలి. ఈ 2 బాగా ఫ్రై అవ్వాలండి. దాని తర్వాత నేను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయ్యాక నేను పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉత్తి బీరకాయ కూర చేసాము అంటే అది సరిపోదండి. అది వెజిటేబుల్ ఏంటంటే ఫుల్గా వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఏదైనా వెజిటేబుల్ మిక్స్ చేస్తే కనుక మనకి ఆ కర్రీ అన్నది 1 పూటైనా తినగలము, 2 పూటలైనా తినగలము అలాగా. సో అందుకే బీరకాయని ఎప్పుడు వేరే వెజిటేబుల్తో మిక్స్ చేసి చేయడం బెటర్. ఉత్తి బీరకాయ చేస్తే సరిపోదు. అందుకే నేను శనగపప్పుని యాడ్ చేసి చేస్తున్నా.
ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే బీరకాయ స్వీటు ఈ ఉల్లిపాయ కూడా సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఎక్కువ స్వీట్ లాగా అయిపోతుంది. ఇంకా నేను ఈ కొబ్బరి, గరం మసాలా దినుసులు 3 రకాలు కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. మెయిన్ మసాలా ఇదేనండి కర్రీకి. కొబ్బరి, ఇలాచి, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క. అవి గ్రైండ్ చేసుకున్నాక నేను ఇందులో పసుపు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. నేను ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఇంకా నానబెట్టుకున్న శనగపప్పును కూడా నేను వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అయ్యాక నేను కారాన్ని వేసుకుంటున్నాను. కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది, లేకపోతే మొత్తం కర్రీ స్వీట్గా అయిపోతుంది అన్నమాట. సో కొంచెం కారాన్ని ఎక్కువ వేసుకుందాము. తర్వాత నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానంతా వేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలో కానీ అన్నంలో కానీ బాగుంటుంది కర్రీ. ఇలా కొద్దిగా ఫ్రై, ఎక్కువసేపు ఇప్పుడు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మనం కొబ్బరి వేసాం కదా, కొంచెం లైట్గా ఫ్రై చేసి ఇంకా ఇందులో వాటర్ వేసేసుకోవాలి. సరిపడినంత వాటర్, అంటే పప్పు ఉంది కదా శనగపప్పు, సో కొంచెం ఎక్కువే వాటర్ వేసుకొని విజిల్ పెట్టాలన్నమాట. ఒక 2 విజిల్స్ పెట్టండి, ఎందుకంటే పప్పు బాగా ఉడికితేనే దానికి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వాటర్ వేసి ఈక్వల్గా పెట్టుకుని నేను ఇక్కడ టేస్ట్ చూసుకుంటున్నాను. సాల్ట్, కారం అంతా నాకు కొంచెం సాల్ట్ సరిపోక నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి ఇంకా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుంటాను. ఒక 2 విజిల్స్ రానిచ్చాక మూత తీసి చూసాక కొంచెం మెదపండి, గరిటతోని మెదిపితే కొంచెం స్మాష్ అవుతుంది శనగపప్పు, టేస్ట్ బాగుంటుంది. ఇది ఫైనల్ లుక్. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కూడా. చపాతీకి కూడా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అదండి ఈరోజు 2 రెసిపీస్. ఒకటి దోశ, ఇంకొకటి లంచ్ రెసిపీ బీరకాయ కర్రీ. ఇదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.